మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. చాలా రోజులైంది మిమ్మల్ని అందరినీ కలిసి. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. క్రికెట్ అనేది మేము యాక్చువల్గా 2006లో టీసీ అనేది స్థాపించాం, టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ అని. అక్కడ నుంచి మాకు సినిమా అనేది ఒక ప్రొఫెషన్ అయితే ఇది ఒక ప్యాషన్లా పెట్టుకున్నాం. మేము ఒక మంచి మంచి కాజెస్ గురించి మంచి కాజ్ వచ్చినప్పుడు మేము అందరూ కూడా మా టీసీ మెంబర్స్ అందరూ కూడా రెడీగా ఉంటాం. ఎప్పుడు కూడా ఏ ప్రాబ్లం లేకుండా మేము అందరూ కలిసికట్టుగా ఉంటాం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే ఓన్లీ ఇండియాలోనే కాదు, ఫస్ట్ మ్యాచ్ మేము షార్జాలో, దుబాయ్లో ఆడడం జరిగింది. అలాగే అమెరికాలో 2 సార్లు ఆడాము, సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియా. ఇలా అక్కడ కూడా మంచి మంచి కాజెస్ అక్కడ మన తెలుగు వాళ్ళందరితో కలిపి ఆడడం అనేది కూడా చాలా సంతోషం. అటువంటిది ఈసారి ఎక్కువ కార్పొరేట్ టీమ్స్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, టీవీ టీమ్స్ 2 కానీ ఇంత ఆడటం కూడా ఫస్ట్ టైం. మేము లాస్ట్ టైం అక్కడ చేసాము హైదరాబాద్లో. ఇక్కడ ఈ వైజాగ్లో చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఈ వయసులో జరగడానికి కారణం మెయిన్ ఏంటంటే గంటా శ్రీనివాసరావు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే కేసినేని చిన్ని గారికి. ఎందుకంటే ఆ గ్రౌండ్ ఇచ్చి మీరు రండి వైజాగ్, డెఫినెట్గా బాగుంటుంది, మన ఆంధ్రప్రదేశ్లో మ్యాచెస్ పెడదామని చెప్పేసి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు ఈ గవర్నమెంట్కి వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ మ్యాచ్ జరగడానికి ముఖ్యం మెయిన్ ఏంటంటే రాంబాబు గారు. ఎందుకంటే ఆయన కష్టం, చాలా కష్టపడ్డారు. ఈ ఇంతమంది టీములను చేసుకురావడం అనేది అంత నాట్ ఏ జోక్. ఎందుకంటే 2 టీముల్ని మా ఫిలిం నుంచి 2 టీములు చేయడం అనేది చాలా కష్టం. ఆల్మోస్ట్ 30 మెంబర్స్ తీసుకురావడం అనేది చాలా కష్టం. అటువంటిది ఆయన మీద ఉన్న గౌరవంతో, ఆయన మీద అభిమానంతో మేము ఈరోజు టీసీసీఎల్కి టీసీఎస్ సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుందని నేను చెప్తున్నాను. ఆల్ ద బెస్ట్ రాంబాబు గారు. ఇక ముందు కూడా మంచి మంచి మ్యాచెస్, మంచి మంచి ఈవెంట్స్ జరగాలని నేను కోరుకుంటున్నాను. మరొకసారి థ్యాంక్ యూ. అందరూ రండి. ఎందుకంటే రేపు స్టేడియం ఫుల్ అవుతుందో లేదో నాకు తెలియదు, కానీ బట్ అందరూ వచ్చి ఎంజాయ్ చేయండి. సరదాగా క్రికెట్ అంటే చాలామందికి ఇష్టం. అలాగే రేపు ఎల్లుండి మ్యాచెస్ జరుగుతాయి. ఆ మ్యాచెస్ ఏంటి కూడా రాంబాబు గారు చెప్పారు. సో అందరూ రండి, ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా మీ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. రేపు స్టార్ట్ అవుతుంది మంచి చారిటీ కోసం అండ్ అలాగే ఎంటర్టైన్ చేయడం కోసం అద్భుతమైన లీగ్. అది కూడా రాంబాబు గారు వాళ్ళందరూ ఆలోచించి మంచి లీగ్ని, టోర్నమెంట్ని స్టార్ట్ చేస్తున్నారు. దానికి సపోర్ట్గా టీసీఐ నుంచి మూవీ సెలబ్రిటీస్, అలాగే టీవీ సెలబ్రిటీస్ అండ్ కార్పొరేట్స్, పొలిటీషియన్స్ అండ్ పోలీస్ శాఖ ఇంతమంది వస్తున్నారు. అండ్ డెఫినెట్గా మేమందరం కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం కోసం అండ్ మంచి కాజ్ కోసం ఆడుతున్నాము. సో మీరు కూడా వచ్చి ఎంటర్టైన్ అవుతూ మమ్మల్ని సపోర్ట్ చేయాలి. రేపు మ్యాచ్ మాత్రం అండ్ అలాగే ఎల్లుండి జరగబోతున్న మ్యాచ్ చాలా అద్భుతంగా ఉండబోతుంది. మీ ఇష్టమైన వాళ్ళందరూ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా రండి ఇంటర్నేషనల్ స్టేడియంకి వచ్చి. అండ్ నాకు తెలిసి ఇది ఫ్రీ పాసెస్ దొరుకుతాయి మీకు అందరికీ కూడా. సో చక్కగా రావాలి, మీరందరూ నేరుగా మమ్మల్ని చూడండి. అండ్ మంచి కాజ్ కోసం కాబట్టి మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ. టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ తరుణ్ అండ్ శ్రీకాంత్ ఇప్పుడు చాలా ఇలా మ్యాచెస్ ఆర్గనైజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. యూఎస్లో ఆడాం, ఆస్ట్రేలియాలో ఆడాం, సౌత్ ఆఫ్రికాలో ఆడాం. అన్ని మంచి మంచి కాజెస్ కోసం ఆడాం అనమాట. ఈసారి కొద్దిగా సెపరేట్గా నాట్ జస్ట్ యాక్టర్స్ ఆడుకోవడమే కాదు, కార్పొరేట్లో ఉన్న వాళ్ళకి, పోలీస్ వాళ్ళు, పొలిటీషియన్స్ అందరం కలిసి ఆడుతున్నాం. సో రేపు ఎల్లుండి డెడికేట్ సమ్ టైమ్ ఫర్ అస్ బికాజ్ ఇట్స్ ఫర్ అ వెరీ గుడ్ కాజ్. అండ్ క్రికెట్ అన్నప్పుడు యాక్టర్స్ ఎప్పుడైనా సరే ముందు వచ్చేస్తాం. అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే క్రికెట్ సినిమాలు వైఫ్ అండ్ హస్బెండ్ లాగా, వాళ్ళని విడదీయలేమన్నమాట. సో ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటాం, షూటింగ్ ఎగ్గొట్టి క్రికెట్ మ్యాచ్ ఎప్పుడు ఆడతామని. సో ఎప్పుడైనా సరే శ్రీకాంత్ కానీ తరుణ్ కానీ ఇలా మ్యాచెస్ ఉన్నాయని చెప్తే షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని మరీ వచ్చి క్రికెట్ ఆడుతున్నాం. అండ్ దానికి తోడు మంచి కాజ్ కోసం ఉంటుంది. అండ్ ఇట్ బికమ్స్ బిగర్ పర్పస్ ఫర్ దట్. సో థ్యాంక్ యూ, బీ దేర్, సపోర్ట్ అస్. థ్యాంక్ యూ అన్న. చెప్తాను. టీసీఏ ప్రెజెంట్ ఏసీసీఎల్ ప్రొడక్షన్లో ఒక మంచి ఎంటర్టైన్మెంట్స్ లాంటి సినిమా రిలీజ్ అవబోతుంది. టీసీసీఎల్ ప్రొడక్షన్లో రేపు ఒక మంచి సినిమా లైవ్లో
మీరందరూ ఫుల్ ఎంటర్టైన్మెంట్తో మ్యాచ్ చూడబోతున్నారు విత్ సెలబ్రిటీస్తో. సో మీకు తెలుసు సినిమా అండ్ స్పోర్ట్స్ రెండూ కలిస్తే ఒక పెద్ద బ్లాక్ బాస్టర్ లాంటిది ఎంటర్టైన్మెంట్ అది. సో మీరు రండి, మీ అందరు కలిసి రండి, మీతో పాటు ఒక నలుగురిని తీసుకురండి. సో ఈ ఈవెంట్ని ఒక మంచిగా ఒక సక్సెస్ఫుల్గా గ్రాండ్గా జరగాలని నేను కోరుకుంటాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మన రాంబాబు గారు. ఆయన ఈ ఈవెంట్ గురించి ఇప్పుడు మాట్లాడాల్సిందిగా తరుణ్ గారిని జరిగింది. నా సపోర్ట్ ఉంటుంది, ఈవెంట్ అంతా నేను చేస్తాను అని. థ్యాంక్ యూ అన్న, మీకు కూడా రవితేజ గారు. అలాగే ఇప్పుడు పవన్ కార్పొరేట్ 11 క్యాప్టెన్ని ఓ 2 ముక్కలు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. హలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఎప్పుడు ఎక్కడ చారిటీ మ్యాచెస్ అన్నా ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించినప్పుడు ఫస్ట్ మా దగ్గరికి ఎప్పుడు వచ్చినా కూడా శ్రీకాంత్ అన్న తరుణ్ అన్న ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు. అలాంటిది వైజాగ్ ఎప్పుడు మేము షూటింగ్స్కి వస్తుంటాం. ఈసారి క్రికెట్తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా పోలీస్ టీమ్ కావచ్చు, పొలిటికల్ టీం కావచ్చు, కార్పొరేట్ టీం అండ్ టీవీ స్టార్స్ టీం, మా టీం అందరూ కలిసి వైజాగ్ పీపుల్ అందరినీ ఎంటర్టైన్ చేస్తాం. మీరు అందరూ వచ్చి ఎంటర్టైన్ అవుతూ మా టీంనే గెలిపించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టు అదర్ టీమ్స్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.